అసలు కంప్లైంట్ ఏం పెట్టారు ప్రభు వారి మీద? ఒకసారి చూద్దాం. 2వ వచనం మనం చదివితే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కాబట్టి నువ్వు మృతుడు. మనం అనుకుంటాం ఈ పని చేసాక చాలు, దేవుడి పనితో సరిపెట్టుకుంటారు, ప్రభు ఈ పనితో సంతృప్తి పడతారు అని మన భావం. చాలా చోట్ల జరిగేది. ఏదో ఒక మేలు జరిగింది, వెంటనే మీటింగ్ పెట్టేస్తాం, భోజనాలు పెట్టేస్తాం, అయిపోయింది, చేతి దులిపేస్తాం. అంటే అర్థమేంటి? దీంతో సరిపెట్టుకుంటాడు దేవుడు, ఈ కార్యక్రమంతో సరిపెట్టుకుంటాడు ప్రభు. దేవుడు ఉపకారం చేస్తే నువ్వు ఇంకా ఏ పని చేయటానికి దేవుడు అంగీకరించి ఆ స్థానంలో పెట్టాడు. ఆయన దగ్గర ఒక లెక్క ఉంటుంది. మీలో ఎంతమందికి ఎస్తేరు గ్రంథం తెలుసు? నేను పొరపాటు ప్రశ్న అడిగాను, ఎందుకనంటే ఎస్తేరు గ్రంథం తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రత్యేకించి మీలాంటి అనుభవజ్ఞుల మధ్యలో ఆ ప్రశ్న వేయడం నిజంగా పొరపాటు, నాకు క్షమించండి. వాస్తవానికి ఎస్తేరు గ్రంథంలో అద్భుతమైన సంగతి. ఎస్తేరు, మొర్దెకై, వీళ్ళు యూదులు. మొర్దెకై ప్రత్యేకించి తన సహోదరుడు యొక్క కుమార్తెను తన కుమార్తెని పెంచుకుంటున్నాడు. ఆమె పేరు ఎస్తేరు. వీళ్ళు లోకలర్స్ కాదు, అలాగని సెటిలర్స్ కూడా కాదు. దే ఆర్ క్యాప్టివ్, అంటే బంధింపబడి బంధించి తీసుకొని వెళ్ళారు. ఎవరు? బబులోను చక్రవర్తి. వీళ్ళు ఎప్పుడైతే యూదులు దేవుని మాటను తిరస్కరించి దేవుని ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు భూభాగంలో వీళ్ళు పాటించడానికి ఇష్టపడలేదో, ఇక్కడుంటే మీరు ధర్మశాస్త్రం పాటించాలి, మీరు ధర్మశాస్త్రం అనుసరించట్లేదు కాబట్టి మిమ్మల్ని మీరు అక్కడ ఉండడమే కరెక్ట్ అన్నట్టు వారిని బబులోను చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగే బబులోను చెరకు వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు బబులోను చెరలో ఉన్నారు. ఆ తర్వాత ఈ బబులోను చెర అంతటిని బబులోను రాజును ఓడించి మాదీ పారసీకులు ఈ చెరవాసులందరినీ వాడు గుప్పెట్లోకి తీసుకున్నారు. కాబట్టి మాదీ పారసీక సామ్రాజ్యంలో యూదులు చెరలోనే ఉన్నారు, ఇంకా స్వతంత్రులు కాలేదు. ఇలాంటి చెరలో ఉన్నటువంటి వ్యక్తులు మొర్దెకై, అతని కుమార్తె ఎస్తేరు. పరమదేవుడు ప్రత్యేకించి ఎస్తేరుని కనికరించాడు. ఆమె పట్ల దేవుడు తన కృపను విస్తరింపజేశాడు. అసలు అడ్రస్ లేని ఆమె, గుర్తింపు లేని ఆమె, ఎలాంటి హోదా లేని ఆమెను తీసుకొని ప్రపంచాన్ని పరిపాలించేసే పారసీక రాజు అహశ్వరేషుకు భార్యగా ఆ స్థానంలో నిలబెట్టిన తర్వాత ఊరకున నిలబట్టలే. దేర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ దట్ ఇన్సిడెంట్. ఆమె నా స్థానంలో నిలబెట్టడానికి దేవుని యొక్క ఒక ఉద్దేశం ఉంది. దేవుని ఉద్దేశము ప్రత్యేకించి ఆయన సంకల్పానుసారమైనటువంటి ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఎలాంటిదనంటే, ఇప్పుడు వీరు చెరలో ఉన్నారు. ఎవరు? యూదులు. వీరిలో నుండే క్రీస్తు ప్రభు రావాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో నుండి
రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనయు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారములను, వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టింది. కాబట్టి ఈ యూదుల్లో నుండి, ఇశ్రాయేలీ జనాంగంలో నుండి ప్రభువైన యేసు రావాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అయితే అదే అష్షూరు పరిపాలనలో దేవుడు తన సంకల్పానికి సాధనముగా ఏర్పాటు చేసినటువంటి ఈ యూదా జాతికి పెను ప్రమాదం ముంచింది. ప్రమాదము హామాను రూపంలో కనబడుతుంది. ఎస్తేరు రాణిగా ఉన్న ఆ కోటలోనే, షూషాన్ కోటలోనే, అహష్వేరోషు రాజమందిరంలో హామాను అని ఒకడు ఉన్నాడు. ఇతడు అగాగీయుడు, అంటే యూదుడు కాదు, అన్యుడు. ఇతను ఆలోచన ఎలాగుంటుందనంటే, హామాను ఆలోచన ప్రత్యేకించి నన్నే మహిమపరచాల, నన్నే గౌరవించాలి, నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, మనుషుల్లో లేరు, కరెక్టే. భూమి యొక్క పరిధిని దాటిన తర్వాత కూడా నీకంటే గొప్పవాళ్ళు లేరా అని అంటే, గొప్పవాళ్ళు లేరనే భావమే ఉంటుంది ఎవరికి. అలాంటి ఒక డేంజరస్ పర్సన్. ఏం జరిగిందో తెలీదు. రాజైన అహష్వేరోషు ఈ హామాను హెచ్చించి తన తర్వాత స్థానాన్ని కల్పించాడు. రాజు తర్వాత స్థానం అని అంటే ఒక ప్రధానమంత్రి స్థానం. ఎన్ని దేశాలకు ప్రధానమంత్రి? 127 సంస్థానాలకు ప్రధానమంత్రి స్థానం కల్పించేశాడు. అహష్వేరోషు 127 సంస్థానాలకే రాజు. ఈ హోదా కల్పించిన తర్వాత అగగు మనిషిలో ప్రవర్తించడం మానేశాడు. అంతఃపురంలోని కంటే రాజమందిరంలోనికి వస్తాడు, పోతూ ఉంటాడు. అతను ఎప్పుడైతే రాజమండ్రిలో ప్రవేశిస్తున్నాడో లేదంటే బయటికి వెళ్తున్నాడో, ఆ ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు మోకరించి నమస్కారం చేస్తారు. మోకరించి నమస్కారం చేస్తారు. మోకరించి నమస్కారం చేస్తున్న వాళ్ళు మనసులో భావం ఏంటంటే, వాళ్ళ మనసులో దేవుని చూడలేదు. దేవుని మహిమను మనుషులకు, పక్షులకు, జంతువులకు, ప్రతి పురుగులకు ఆపాదించే సంస్కృతి వాటికి. ఆపాదించే సంస్కృతి. దానికి భిన్నమైనటువంటి సంగతులు ధర్మశాస్త్రంలో పరమదేవుడు యూదులకు నేర్పించాడు. దేవునికి ఆపాదించవలసిన మహిమను ఇంకెవరికి ఆపాదించదు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టముక మహిమ ఇవ్వకూడదు. కాబట్టి యూదులు ఈ అన్ని జనులు సాష్టాంగపడి నమస్కారాలు చేసేస్తూ దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను మనిషికి ఇస్తున్నట్టు యూదులు చేయదు. కాబట్టి అతడు హామాన్ అనేవాడు రాజమార్గంలో వెళ్తున్నప్పుడు లేదా రాజమందిరంలోకి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు ఆ ద్వారం దగ్గర ఉండేవాళ్ళు అతనికి నమస్కారం చేస్తారు. అదే ద్వారం దగ్గర మొర్దెకాయి ఉంటాడు. ఇతడు యూదుడు, బెన్యామీను గోత్రికుడు. ఇతడు నమస్కారం చేయడు. మిగిలిన ఆ ద్వారం దగ్గర ఉన్న మిగిలిన వాళ్ళు అంటే, మేమందరం చేస్తున్నాం, నువ్వెందుకు నమస్కారం చేయవు అంటే, యూదులు ఆ పని చేయరు. యూదులు ఆ పని చేయరు అంటే పదే పదే అడుగుతారు, నేను చేయలేదు, ఈ రోజు అలా చేయొచ్చు కదా. యూదుడు అలా నమస్కారం చేయడం. ఇంత గౌరవ మర్యాద అంతఃపురంలో, రాజమందిరంలో, వీధుల్లో, రాజమార్గంలో హామానుకు దొరుకుతుంది, కానీ మొర్దెకాయి దగ్గర నుంచి దొరకట్లే.
ఒకటే వ్యత్యాసం, ఇతడు దేవుని ఎరిగిన మనిషి, దేవుని ఎరగని అన్ని జనులు. దేవుని ఎరగని అన్ని జనులు ప్రతి దానికి మహిమను ఆపాదిస్తారు. దేవుని ఎరిగిన జనాంగము దేవునికి మాత్రమే మహిమను ఆపాదిస్తారు. వ్యత్యాసం. కాబట్టి అన్ని చోట్ల మర్యాద దక్కుతుంది అంటే ఆ స్థాయి మా మహిమ దక్కుతుంది. మనుషులు ఆపాదిస్తున్నారు, బుద్ధి తక్కువ వాళ్ళు. దేవుని నిబంధన బాధ్యతలు కలిగిన ఈ మొదటికై ఆపాదించడం. ఎంక్వైరీ చేశాడు, ఎందుకు ఆ మనిషి నాకు మోకరించట్లేదు? అతను యూదుడంటే, యూదుడైతే మోకరించరా? మోకరించు. ఇతనైనా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మోకరించరా? ఎవరు మోకరించరని ఆయన చెప్పాడేంటి? అలాగైతే 127 సంస్థానాల్లో నాకు కనీస గౌరవం ఇవ్వని ఒక జాతి ఉన్నారు, వాళ్ళందరినీ తెచ్చేయాలి అని హామాన్ కుట్ర పండాడు. మీకు తెలుసు కాబట్టి వెళ్ళిపోతున్నాను నేను ముందుకు. రాజు మంచి ఉత్సాహం ఉన్న సమయంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి రాజుగారు, మన సామ్రాజ్యంలో మనకు శత్రువులు, మన వంటి గిట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు యూదులు, యూదా జాతి మనుషులు. వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ జాతే లేకుండా చేసేద్దాం అని అంటే, అలాగా అయితే 12వ నెల ఒకరోజు కేటాయించి వాళ్ళందరినీ చంపేసేటట్లు తాకీదు రాసి 127 సంస్థానాలకి పంపించేసి, అంటే హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు 127 సంస్థానాలకు లెటర్లు వెళ్ళిపోయాయి. ఏ జాతి వాళ్ళు మాట్లాడతారో ఆ జాతి భాషలో లెటర్లు వెళ్ళిపోయాయి. మనకు వచ్చింది ఆ రోజు లెటర్, మనకే వచ్చింది, హిందూ దేశానికి వచ్చింది. హిందూ దేశం అని అంటే ఇప్పుడున్న దేశం కాదు అది, అప్పుడు నైసర్గిక స్వరూపం వేరే. సింధు నది పరివాహక ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పంజాబ్, ఇలా కొన్ని రాష్ట్రాలు. అది ఆ రోజు ఇండియా. కాబట్టి అక్కడ వరకు లెటర్ వచ్చేసింది. ఆ రోజు అక్కడ ప్రజలు మాట్లాడే భాషలో లెటర్ వచ్చేసింది. హిందూ దేశం మొదలుకొని కూషి దేశం. లెటర్లో ఏముందంటే, మీ ఊర్లో యూదులు ఉంటాయి, వాళ్ళని మీరు చంపేయచ్చు, కేసు ఉండదు, ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకోదు, మీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి యూదులకు శత్రువులు ఎవరున్నారో వాళ్ళందరూ ఆ రోజున మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ పేటలో, మీ వీధిలో ఉన్న యూదుని చంపేసి వాళ్ళ సొమ్మును మీరు తీసేసుకోవచ్చు అని ఒక తాకీదు వెళ్ళిపోయింది. తాకీదు వెళ్ళిపోయిన తర్వాత రాజు ముద్ర వేసి తాకీదుని పంపించేశాడు. పంపించిన సంగతి మొదటికైతే తెలిసింది. ఆయన ఆ రోజు గోనె వేసుకొని కరెక్ట్గా ద్వారం దగ్గర కూర్చున్నాడు. గోనె వేసుకొని రాజమండ్రిలో కూర్చుంటే ఒకవేళ రాజుగారు అది చూస్తే చంపేస్తారు. రాజమందిరంలో ప్రశస్తమైన వస్త్రాలు, ప్రత్యేకించి అందులో పనిచేసే వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ డ్రెస్ నీట్గా ఉంటుంది కదా, అలాగే రాజమండ్రిలో పనిచేస్తున్నటువంటి వారి డ్రెస్ నీట్గా ఉండాలి. కానీ ఆయన ఆ రోజు గోనెబట్టు కట్టుకొని కూర్చున్నాడు. చాలా డేంజర్. ఈ సంగతి అంతఃపురంలో ఉన్న ఎస్తేరుకు తెలియజేశారు. మనుషులు పంపించింది, ఏంటి సమస్య, ఎందుకు అలా గోనెబట్టు కట్టుకొని ఉన్నావు, బూడిద వేసుకొని ఉన్నావు అని అంటే సంగతి అంతా చెప్పాడు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో నీవు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నువ్వు పని చేయాల్సిన అవసరం ఉంది. రాజుకి ఈ సంగతి, ఈ కుట్రను నువ్వే చెప్తాను, నువ్వు తెలియచేయాలి అని ఈ ఆలోచనలో పడ్డది. ఆలోచనలో పడి ఈమెకున్న కంఫర్టబిలిటీ, ఈమెకున్న గౌరవం, ఈమెకున్నటువంటి అంటే ప్రాణం పోతుందేమో అని భయపడుతుంది. యూదులు ఏమైపోతారు అని కాదు, నాకేమవుతుందో ఆలోచన. ఎందుకనంటే పారసీక రాజుల రాజ్యాంగంలో ఒక నియమం ఉంది, వితౌట్ అపాయింట్మెంట్ ఎవరు కూడా రాజమండ్రిలోకి ప్రవేశించకూడదు అనేది చట్టం. మన భారతదేశంలో కూడా అలాంటి చట్టం ఉంది. రాష్ట్రపతి ఉన్నారనుకోండి, ఆయన ఎవరు పడితే కలవటానికి ఉండదు. వితౌట్ అపాయింట్మెంట్ కలవటానికి ఉంటుందా? ఉండదు. ఆయన ఒకసారి ఆఫీస్కి వచ్చిన తర్వాత తన భార్య అయినా పిల్లలైనా లేదా తన భర్త అయినా పిల్లలైనా ఆమె అపాయింట్మెంట్ లేకుండా సెక్యూరిటీ లోపలికి ఎలా చేయరు. అది ఒక ఉన్నతమైన స్థితి. అలాంటి పరిస్థితుల్లో రాజమండ్రిలో ఆశురష్ ఉంటే అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లోపలికి రాకూడదు. చివరికి రాణైనా సరే వితౌట్ అపాయింట్మెంట్ పర్మిషన్ ఇవ్వరు. ఎలాంటి హాని కలుగుతుందో అని. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది, చట్టం ఉంది. కాబట్టి ఈమె రాజుతో మాట్లాడాలని అంటే ఆయన అంతఃపురంలో ఉన్నప్పుడే వెళ్ళి మొదటగా చర్చ ప్రారంభించాలి. కాబట్టి భయపడుతుంది. అయితే ఒక వెసులుబాటు ఉంది. వెసులుబాటు ఏంటంటే అంతఃపురంలోకి ఎవరైనా వితౌట్ అపాయింట్మెంట్ ఎంటర్ అవుతే రాజు వాళ్ళ వైపు తన చేతిలో ఉన్న దండం చూపిస్తే చంపరు, అలౌ చేస్తారు. రాజుతో మాట్లాడడానికి దండం చూపించకపోతే వెంటనే సైనికులు అతను బయటకు తీసుకెళ్ళి చంపేస్తారు. రాణిని కూడా చూడడం. అలాంటి ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి ఇప్పుడు ఈమె తన ప్రాణహాని కొరకు భయపడుతుంది, తనకున్న కంఫర్ట్ గురించి భయపడుతుంది. అప్పుడు మొదటిగా అంటాడు, చదువుతాం ఈ సంగతిని మనం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో 4వ అధ్యాయం 14వ వచనంలో 4:14 అలా భయపడుతుంటే మొర్దెకై ఎస్తేరుతో ఈ విధంగా మాట్లాడుతూ, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వస్తుంది. అంటే ఎస్తేరుకు పరమదేవుడు చూపినటువంటి కృప ఎలాంటిదనంటే తన జాతిని రక్షించుకోవటానికి ఆమెను ఒక సాధనముగా పరమదేవుడు వినియోగించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తన కృపలో హెచ్చించినటువంటి ఈమె దగ్గర నుండి ఏమి ఎదురు చూస్తూ ఉన్నారు? రాజుతో మాట్లాడాలి, తన ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయాలి, తన ప్రజలకు ఎలాంటి విపత్తు ఉందో వివరించాలి. అందుకోసం అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆమె ఆలోచన వేరేగా ఉంటే మొదటిగా అన్నాడు, నువ్వు చేయకపోతే దేవుడు వేరొక చోట నుంచి వేరొక దిక్కు నుండి సహాయం తీసుకొస్తాడు. అయితే ఒక సంగతి, నీవు నీ కుటుంబం నాశనం.
కాబట్టి ప్రతి ఒక్కరికి పరమదేవుడు ఏదైనా తలాంతునిస్తే ఆ తలాంతు వెనుక ఆయన ఎదురు చూసిన సంగతి ఏదో ఉంటుంది. దేవుడు ప్రతి వ్యక్తికి విభజించి తలాంతులు ఇచ్చిన తర్వాత, సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చిన తర్వాత, ఆ సామర్థ్యాన్ని బట్టి తలాంతుని బట్టి చేయవలసినటువంటి క్రియలు ఉన్నాయి. ఈమె మద్దకాయ గోలు బట్ట కట్టుకుని గూడులో ఉన్నాడు కాబట్టి అలా కుదరదు, ఆయనకి పట్టు వస్త్రాలు పంపిద్దాం అనుకోవడం మాత్రమే ఆమె క్రియ కాదు. ఒకవేళ పంపించింది అనుకో, దేవుని ఎదుట సంపూర్ణమైందా క్రియలు? ఎస్తేరు యొక్క పని దేవుని ఎదుట సంపూర్ణమైందా? లేదా రాజుగారితో మాట్లాడి మొర్దెకాయి గురించే విజ్ఞాపన చేసి అతని పోస్టు ద్వారపాలకుల దగ్గర నుంచి అంతఃపురాన్ని తీసుకొచ్చింది అనుకో, సంపూర్ణమైనట్ట? ఏ పర్పస్లో దేవుడు ఆ స్థితిని ఇచ్చారో దానిని కొనసాగిస్తే, దానిని చేస్తేనే సంపూర్ణ. సార్డిస్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడు తన కృప చేత వారి సామర్థ్యాన్ని బట్టి వారికి తలాంతులు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఈ స్థితి, ఈ పరిస్థితి, ఇలాంటి సంగతులు పరమదేవుడు నాకు ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి ఆలోచించండి. నేను ఏం చేయగలను ప్రభు కొరకు ఆలోచించండి. విశ్వాసం బ్రతకటానికి నా క్రియలు ఎలాగ దేవుని ఎదుటి కనబడాలి ఆలోచించండి. చెయ్యాలి. సార్డిస్లో ఉన్నటువంటి సంఘం చేయట్లేదు. తలాంతు ఉంది, వాడికి సామర్థ్యం ఉంది, పని చేయటానికి అవసరమైన క్రియలు చేయటానికి, సంపూర్ణంగా చేయటానికి పరిస్థితులు కల్పింపబడ్డాయి అందరికీ. కానీ వాళ్ళు దేవుడు ఆశించినట్లుగా, దేవుడు ఎదురు చూసినట్లుగా పనిచేయట్లేదు. ప్రభు చూశాడు నీ సామర్థ్యం, దేవుడిచ్చి నీ తలాంతులు 2 తూనికలు చూశాడు. దేవుడిచ్చిన సామర్థ్యము, తలాంతు కిందకి వెళ్ళిపోతుంది, వీళ్ళ క్రియలు పైకి వెళ్ళిపోతుంది. బ్యాలెన్స్ కాదా, సంపూర్ణం కాదా? కాబట్టి ప్రభు కంప్లైంట్, నీ క్రియలు దేవుని ఎదురు సంపూర్ణం కాకపోతే నువ్వు చర్చిన స్థితిలో ఉన్నావు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సామర్థ్యాన్ని, తలాంతును ఉపయోగించి పని చేయకుండా ఉంటే, పని చేస్తున్నా అవి అడపదడప అప్పుడప్పుడు అక్కడక్కడ అన్నట్టుంటే చర్చిన స్థితిలో ఉన్నావు. అదే కంప్లైంట్. మనం చదువుతాం ఒకసారి, మనం 2-3 వచనాలు చదువుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి 2 నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. ఎందుకని అలాగన్నారండి మీరు? ఎందుకన్నారంటే, ప్రభు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అది సార్, కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి విభజించి ఇచ్చిన పరిమాణం చెప్పిన, సామర్థ్యం చెప్పిన తలాంతులు ఉపయోగించి పనిచేయకపోతే, సంపూర్ణంగా దేవుని ఎదుట క్రియలు కనబరచుకోకపోతే ఏ స్థితి అండి? తలాంతులు మనుషులు దాచిపెట్టుకుంటే ఏ స్థితి? సామర్థ్యాన్ని సద్వినియోగపరచుకోకపోతే ఏ స్థితి?
మన స్థానిక సంఘానికి అంటే మా ఊళ్ళో స్థానిక సంఘానికి సువార్తను ప్రకటించే సామర్థ్యం ఉంది. ఒకవేళ దాన్ని ఉపయోగించుకోకపోతే చర్చల స్థితి. వాక్యం ఉపదేశం చేసే సామర్థ్యం ఇచ్చారు, చేయకపోతే జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది, నీ మృత్యు. కాబట్టి సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికి ప్రభువైన యేసు వారి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితిని పరీక్షించి మమ్మల్ని చూడట్లేదులే అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని బాగానే చూశాను. ఎంతవరకు చూశానంటే నీ దినచర్యలో నువ్వు రోజు చేస్తున్న ప్రతి పని నేను తూనికి వేస్తున్నాను, లెక్క కడుతున్నాను, ప్రతి పని లెక్క కడుతున్నాను. నువ్వు ఎంతవరకు పని చేయగలవో నాకు తెలుసు, ఎంత చేస్తానో నాకు తెలుసు. అది నేను లెక్క వేసినప్పుడు నా దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడతాను. మరి అయితే ఏమంటారు? ఇంకేమంటాను? జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృత్యువే అంట. కోమలో ఉన్నావు, డేంజరస్ పొజిషన్లో ఉన్నావు, ప్రమాదం. కాబట్టి జాగ్రత్త పడు. శ్లోకం అర్థమైంది కదండి. సార్దీస్లో ఉన్నటువంటి స్థానిక సంఘం యొక్క లోపములు అవి. క్రియలు దేవుని ఎదుట సంపూర్ణం కాలేదు. వాస్తవానికి విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు మనం మాట్లాడుకున్నాం కదండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి మనం చదివితే పద్నాలుగు నుంచి చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో నుండి, క్రియలు లేనప్పుడు ఎవడను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక అవసరత తీర్చకుండా సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకోండి, తృప్తి పొందని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఏమి ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. దానివల్ల ఏం జరుగుతుందని అంటే దేవుని చేత ప్రభువైన యేసు ప్రత్యేకించి జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే అని అనిపించుకోవడం తప్ప ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి క్రియలు చేయాలి, విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకుని మృతుల్లో నుండి ఈ లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెప్పగనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్తమైన మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించు. కాబట్టి ప్రభుకి ఏది ప్రీతికరమో దాన్ని చేయాలి. ప్రభుకి ఏది ప్రీతికరమో దాన్ని చేయాలి. ఇవన్నీ వదిలేస్తే ప్రభు ఏమన్నాడనంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణ. అంటే మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి మనకు మనమే సంతృప్తి పరచుకోవడం కాదు క్రైస్తవ జీవితం. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడేటట్టు ప్రయాసపడడం క్రైస్తవం. మనకు బాగానే ఉంటుంది.
నేను చేసే క్రియలు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకు బాగా ఉన్నాయి అనిపిస్తుంది అని అంటే ఆయనకంటే నేను బెటర్గా చేస్తున్నాను కాబట్టి, ఆయనకంటే నేను బెటర్గా చేస్తున్నాను కాబట్టి నేను పర్వాలేదు అంటున్నాను. కానీ ఆయనకి ఇచ్చిన తలాంతి వేరే, నీకు ఇచ్చిన తలాంతి వేరే. ఆయన సామర్థ్యం వేరే, నీ సామర్థ్యం వేరే. అర్థమవుతుంది కదా? కాబట్టి సామర్థ్యాన్ని బట్టి, తలాంతిని బట్టి ఎదురు చూస్తాడు, న్యాయంగా ఎదురు చూస్తాడు. చూసినప్పుడు పరిపూర్ణం కాకపోతే మృతుడవే అని. కాబట్టి సార్దీసులో ఉన్నటువంటి సంఘానికి ప్రభు యొక్క హెచ్చరిక,